నా పేరు రాధిక. హైదరాబాద్లోని ఒక పెద్ద టెక్ కంపెనీలో మార్కెటింగ్ టీం లీడ్గా పనిచేస్తున్నాను. ఈ రంగంలో నాకు 10 ఏళ్ల అనుభవం ఉంది. చిన్న కంపెనీల నుంచి ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఈ కంపెనీలో చేరిన తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా వెళ్ళలేదు. ఎందుకంటే ఈ కంపెనీకి సింగపూర్లో బ్రాంచ్ ఉంది మరియు అక్కడ సెటిల్ కావడం నా కల. కానీ అక్కడికి వెళ్లాలంటే ప్రమోషన్ తప్పనిసరి. అది అంత సులువు కాదు. పోటీ ఎక్కువ, కష్టం అంతకు మించి. అయినా నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరాను. ఇప్పుడు నాకు ప్రమోషన్కు ఒక్క అడుగు దూరం మాత్రమే. ఈ ఏడాది ప్రమోషన్ నాదే అని ఆఫీసులో గుసగుసలు వినిపిస్తున్నాయి. మా బ్రాంచ్ హెడ్ శ్రీనివాస్ నా పనితనంతో సంతోషంగా ఉన్నాడు. ఆయన త్వరలో రిటైర్ అవుతున్నాడు. కానీ నా పేరును రికమెండ్ చేస్తానని మాటిచ్చాడు. నేను ధీమాగా, రిలాక్స్గా ఉన్నాను. నా వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే నేను 32 ఏళ్ల వయసులో ఉన్నాను. ఇంకా పెళ్లి కాలేదు. ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేసినా కెరీర్పై ఫోకస్ చేయడానికి పెళ్లి వాయిదా వేశాను. ప్రమోషన్ వచ్చాక పెళ్లి చేసుకుందామని నిర్ణయించాను. ప్రమోషన్ దాదాపు ఖాయమైనట్లే కాబట్టి ఇంట్లో వాళ్లకు మంచి సంబంధం చూడమని చెప్పాను. వాళ్లు ఒక అబ్బాయిని చూశారు. అతను సింగపూర్కు షిఫ్ట్ అవుతున్నాడని తెలిసి నేను వెంటనే ఒప్పేశాను. అతను సాధారణంగా ఉన్నాడు. కానీ నాకు అది పెద్ద సమస్య కాదు. అంతా సాఫీగా సాగుతోంది. అధికారిక లెటర్ రావడమే ఆలస్యం. కాని జీవితం ఊహించని రీతిలో మలుపు తిరిగింది. నాకు రావాల్సిన ప్రమోషన్ వేరొకరికి వెళ్ళిపోయింది. ఆఫీసులో నాకు సపోర్ట్ చేసినవాళ్లు నిరాశపడ్డారు. కొందరు నవ్వుకున్నారు. నేను ఆ షాక్ను తట్టుకోలేక శ్రీనివాస్ను నిలదీశాను. ఆయన చెప్పాడు, రాధికా, నీకే ప్రమోషన్ రావాలని గట్టిగా ట్రై చేశాను. కానీ నీ కాంపిటీటర్ మెరుగైన పెర్ఫార్మెన్స్ చూపించాడు. నీవు నెక్స్ట్ టైం తప్పక పొందుతావు. నేను, సర్, నాకు ఈ ప్రమోషన్ చాలా ముఖ్యం. నా పెళ్లి సంబంధం కూడా సింగపూర్ జాబ్పై ఆధారపడి ఉంది అని బతిమాలాను. కాని ఆయన, నిర్ణయం ఇప్పటికే తీసుకున్నారు. దీన్ని మార్చగలిగే అధికారం చైర్మన్కు మాత్రమే ఉంది అని చెప్పాడు. అదే సమయంలో పెళ్లి సంబంధం నుంచి సింగపూర్ జాబ్ కన్ఫర్మ్ అయితేనే సంబంధం ఖాయం అని స్పష్టం చేశారు. నా జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. అప్పుడే నా జీవితంలోకి వచ్చాడు యాస్టరిస్క్ వివేక్, మా కంపెనీ చైర్మన్ కొడుకు. మా రిటైర్ అవుతున్న బ్రాంచ్ హెడ్ అనౌన్స్ చేశాడు. నా స్థానంలో వివేక్ బాధ్యతలు తీసుకుంటాడు. నా స్నేహితురాలు సమీరా వివరించింది. వివేక్కు అనుభవం కోసం ఈ పొజిషన్ ఇచ్చారు. తర్వాత అతను కంపెనీ చైర్మన్ అవుతాడు. ఈ సమయంలో నా జీవితంలో మరో వ్యక్తి ప్రవేశించాడు. యాస్టరిస్క్ అర్జున్, నా టీంలో సహోద్యోగి. అర్జున్ నాతో ఎప్పుడూ స్నేహంగా, సపోర్టివ్గా ఉండేవాడు. నా ప్రమోషన్ ఆశలు గల్లంతైనప్పుడు అతను నన్ను ఓదార్చాడు. ఒక రోజు ఆఫీస్ క్యాంటీన్లో కాఫీ తాగుతూ అతను చెప్పాడు, రాధికా, నీవు ఎంత టాలెంటెడ్వో నాకు తెలుసు. ఈ నిరాశ నిన్ను ఆపలేదు. నీవు సింగపూర్ కలను సాకారం చేసుకుంటావు. అతని మాటల్లోని నమ్మకం, కళ్లలోని ఆప్యాయత నన్ను కొంచెం ఊరడించాయి. అర్జున్తో గడిపిన సమయం నాకు ఓ స్నేహితుని సాంగత్యంలా, కొన్నిసార్లు అంతకు మించిన భావోద్వేగంలా అనిపించేది. మా కంపెనీ ఒక గ్రాండ్ కార్పొరేట్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సమీపంలోని ఒక రిసార్ట్లో స్టార్ లైట్ గాలా నైట్. ఈ ఈవెంట్లో వివేక్ అధికారికంగా బ్రాంచ్ హెడ్గా పరిచయం కాబోతున్నాడు. ఆఫీసు మొత్తం ఉత్సాహంగా ఉంది. నేను ఒక సొగసైన నీలం రంగు గౌన్ ధరించి ఈవెంట్కు వెళ్లాను. రిసార్ట్ లైట్స్తో, సంగీతంతో, సముద్ర తీరంలాంటి వాతావరణంతో అద్భుతంగా ఉంది. ఈవెంట్లో వివేక్ ఒక డాషింగ్ బ్లాక్ టక్సీడోలో అందరినీ ఆకర్షించాడు. అతను నన్ను చూసి, రాధికా, నీవు ఈ రాత్రి అద్భుతంగా కనిపిస్తున్నావు అని చెప్పాడు. అతని కంఠంలోని వెచ్చదనం, కళ్లలోని మెరుపు నన్ను కలవరపెట్టాయి. అదే సమయంలో అర్జున్ కూడా నా దగ్గరకు వచ్చి, రాధికా, నీవు నిజంగా ఈ రాత్రి స్టార్ అని చిరునవ్వుతో చెప్పాడు. అతని మాటల్లో ఆప్యాయత, నిజాయితీ నన్ను స్పర్శించాయి. ఈవెంట్లో డాన్స్ ఫ్లోర్ ఓపెన్ అయినప్పుడు వివేక్ నన్ను డాన్స్కు ఆహ్వానించాడు. అతను నా చేయి పట్టుకొని సున్నితంగా డాన్స్ ఫ్లోర్కు తీసుకెళ్లాడు.
సంగీతం రాగంలో మేము ఒకరినొకరు దగ్గరగా ఆనుకుని డాన్స్ చేశాము. అతని చేతులు నా నడుమును తాకినప్పుడు నా గుండె వేగం పెరిగింది. రాధిక, నీ కళ్లలో ఒక కల ఉంది, నేను దాన్ని సాకారం చేయాలనుకుంటున్నాను అని అతను నీచస్వరంలో చెప్పాడు. ఆ క్షణం నన్ను ఆకర్షించినా, అర్జున్తో గడిపిన సమయం నా మనసులో మెదిలింది. డాన్స్ తర్వాత నేను రిసార్ట్ గార్డెన్లో కాస్త ఒంటరిగా నడుస్తున్నప్పుడు అర్జున్ నా దగ్గరకు వచ్చాడు. రాధిక, నీవు ఈ రాత్రి చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు, కానీ నీ కళ్లలో ఏదో ఆలోచన ఉంది అని అన్నాడు. అతని ఆప్యాయత, నన్ను అర్థం చేసుకునే తీరు నన్ను కదిలించాయి. అర్జున్, నా సింగపూర్ కల కోసం నేను చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాదు అని ఒప్పుకున్నాను. అతను నా చేయి సున్నితంగా పట్టుకొని, నీవు ఎవరినీ ఆశ్రయించాల్సిన అవసరం లేదు, రాధిక. నీ టాలెంట్ నిన్ను ఆ కలకు చేరుస్తుంది అని చెప్పాడు. ఆ క్షణంలో అతని సాంగత్యం నాకు ఒక సముద్ర తీరంలో గాలి తాకినట్లు అనిపించింది. ఈ ఈవెంట్ తర్వాత వివేక్ నన్ను తన క్యాబిన్కు తరచూ పిలిచేవాడు. అతని ఫ్లర్టింగ్, ఆకర్షణీయమైన చిరునవ్వు నన్ను ఆకట్టుకున్నాయి. కాని అర్జున్తో గడిపిన సమయం నా మనసులో ఒక భావోద్వేగ తాకిడిని సృష్టించింది. సమీరా ఒక రోజు నాతో, రాధిక, వివేక్కు నీపై ఇంట్రెస్ట్ ఉంది. అతను చైర్మన్ కొడుకు, నీ సింగపూర్ కలను సాకారం చేయగలడు అని సలహా ఇచ్చింది. ఆమె చెప్పింది, వివేక్ నీవు తనతో కొంత సమయం గడిపితే నీ ప్రమోషన్ను కన్ఫర్మ్ చేయగలడు. నేను ఆలోచనలో పడ్డాను. ఒకవైపు నా కల, మరోవైపు అర్జున్తో ఉన్న భావోద్వేగ బంధం. చివరకు నా కలను సాకారం చేసుకోవడానికి వివేక్తో సన్నిహితంగా ఉండాలని నిర్ణయించాను. అతని సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేసి, అతనికి ఇష్టమైన రంగులు, హాబీలు తెలుసుకున్నాను. ఒకరోజు అతనికి ఇష్టమైన నీలం రంగు చీర కట్టుకొని ఆఫీస్కు వెళ్లాను. అతని క్యాబిన్లో సమయం గడపడం, అతనితో చాట్ చేయడం మొదలుపెట్టాను. వివేక్ నన్ను ఒక డిన్నర్కు ఆహ్వానించాడు. హైదరాబాద్లోని ఒక లగ్జరీ రెస్టారెంట్లో, కొవ్వొత్తుల వెలుగులో. అతను నా కళ్లలోకి చూస్తూ, రాధిక, నీతో గడిపే క్షణాలు నాకు ప్రత్యేకం అని చెప్పాడు. అతని మాటలు నన్ను ఆకర్షించాయి. కొన్ని రోజుల తర్వాత అతను నన్ను గోవాకు ట్రిప్కు తీసుకెళ్లాడు. బీచ్లో సూర్యాస్తమయం చూస్తూ అతను నా చేయి పట్టుకొని, నీ కలలు నా కలలు అన్నాడు. ఆ క్షణాలు మధురమైనవి, రొమాంటిక్గా ఉన్నాయి. గోవాలో ఒక రోజు సముద్ర తీరంలో నడుస్తూ నేను నా సింగపూర్ కల గురించి చెప్పాను. వివేక్ నవ్వి, అంతేనా, నీ కల నా బాధ్యత అని చెప్పాడు. అతను తన తండ్రితో మాట్లాడి నాకు ప్రమోషన్తో సింగపూర్ ట్రాన్స్ఫర్ ఏర్పాటు చేశాడు. సింగపూర్లో నా కొత్త జీవితం మొదలైంది. వివేక్ అప్పుడప్పుడు నన్ను కలిసేవాడు. మేము కలిసి గడిపిన క్షణాలు రొమాంటిక్గా, ఆనందంగా ఉండేవి. కాని సింగపూర్లో ఉంటూ అర్జున్తో జరిగిన సంభాషణలు నా మనసులో తిరిగేవి. ఒకరోజు అర్జున్ నాకు మెసేజ్ చేశాడు, రాధిక, నీవు నీ కలను సాధించావు. నీ సక్సెస్ చూస్తే నాకు గర్వంగా ఉంది. అతని మాటలు నన్ను భావోద్వేగపరిచాయి. వివేక్తో గడిపిన రొమాంటిక్ క్షణాలు నా కలను సాకారం చేశాయి. కాని అర్జున్తో ఉన్న భావోద్వేగ బంధం నా జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది.